Today's my message title is ఈరోజు నేను చెప్పాల్సిన అంశం ఏమంటే From Panic to Peace. ఆందోళన, భయము నుండి సమాధానం. My sharing is mostly related to my personal experiences. నేను ఏదైతే చెప్పాలనుకున్నానో నా ఒక అనుభవ జ్ఞానం మీ ముందు నేను పెట్టాలనుకుంటున్నాను. Those experiences are mainly different panic situations which I had faced, and how the Lord has built me out of that panic and helped me to experience His peace. నా జీవితంలో ఏదైతే భయంకరమైన సిచ్యువేషన్ ఉండేనో, భయపడే పరిస్థితుల్లో నేను ఫేస్ అయ్యానో, అది దాని నుంచి దేవుడు ఎలా నన్ను బయటకు పిలుచుకుని వచ్చి ఉన్నారో ఆ విషయం మీ ముందు నేను చెప్పాలని అనుకుంటున్నాను. The word panic is nothing but it is a form of a fear. ఆందోళన అనేది ఏమంటే అది ఒక భయము. It refers to a sudden intense feeling of fear and anxiety. అది హఠాత్తుగా వచ్చే ఒక భయమై ఉన్నది. For this we will see a verse, and that is from Proverbs chapter 3 verse 25. Proverbs 3rd chapter 25th verse. సామెతలు 3వ అధ్యాయం 25వ వచనం. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. Here we just see the first part which says, be not afraid of sudden terror and panic. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆకస్మికముగా భయము కలిగినప్పుడు మీరు భయపడకండి. So as I told you that being panic is nothing but it is a form of fear. ఆందోళన అనేది ఏమంటే అది ఒక రకమైన భయము. So what is fear? భయం అంటే ఏంటి? Someone has said, and I want to quote it. ఒక వ్యక్తి చెప్పి ఉన్నారు, అది నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. I want to do it. I want to tell that one in abbreviation. నేను అది వివరించి చెప్తాను. So fear has a 4 letters. ఫియర్, ఇంగ్లీష్ లో ఫియర్ అనేది అది 4 అక్షరాల పదం. FEAR. F stands for false, E stands for evidences, and A appearing real. తప్పుడు ఆధారాలు నిజమైనదిగా కనిపిస్తాయి. So fear is nothing but false evidences appearing to be real. ఫియర్, భయము అంటే తప్పుడు ఆధారాలు చూడడానికి అది నిజముగానే కనిపిస్తుంది. All of us have faced or still facing different types of fear. మనలో చాలా మంది మేము చూసింటాం మా జీవితంలో పరిస్థితులు చూసాం కదా, భయంకరమైన పరిస్థితులు మేము అనుభవించాము. Some situation are suddenly comes. కొన్ని పరిస్థితులు ఆకస్మికంగా వస్తాయి. But every person, whether it is a child or it is a couple or it is a youth, adult, older people, everyone, one or other way they experience fear in their life. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ జీవితంలో ఒక రకంగా కానీ ఇంకొక రకంగా వాళ్ళు భయము అనేది వాళ్ళు చూడగలుగుతారు. Fear of sudden terror, fear of unexpected things, fear of future, we can name it. రాబోయే దినం గురించి భయం ఉండొచ్చు, అనుకునే విధంగా ఏదైనా ఒక పరిస్థితి వచ్చినప్పుడు భయం ఉండొచ్చు, అది నానా విధంగా ఉండొచ్చు. But Bible, it says from Proverbs chapter 29 and verse 25. Proverbs 29th chapter 25th verse. సామెతలు 29వ అధ్యాయం 25వ వచనం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకయించువాడు సురక్షితముగా నుండు. Here first part it says that the fear of man brings a snare. ఇక్కడ ఈ వాక్యంలో ఏం చెప్తున్నారంటే మొదటి భాగము భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును. What I have realized through this verse is what other people might be thinking about me, what they may say, what they will do, different types of thoughts that runs in our mind and heart, and that causes fear. నేను ఇంకొక విధంగా ఎలా అర్థం చేసుకున్నాను, గ్రహించానంటే నా గురించి ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారో, నన్ను చూసినప్పుడు వాళ్ళకి ఏ ఆలోచన వస్తుందో, ఇటువంటి ఆలోచన నేను కలిగి ఉన్నానన్నా అది నాకు భయమే కలిగిస్తుంది.
But what we know, there is a healthy fear, there is positive fear, there is a negative fear too. భయంలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటి మంచిది, ఒకటి చెడు. So we are not going into detail, but I would like to read more than this panicking situation, different fearful situation that we face in our life. It is always safer for us to have God's fear in our life. మనుషులు భయం కానీ పరిస్థితులు చూసినప్పుడు వచ్చే భయం కన్నా దేవుని మీద ఆధారపడి దేవుని భయం ఉండేది మేలు అని నేను గ్రహించాను. So Job chapter 28 and 28 very clearly says to us what is God's fear is. జోబ్ 28 చాప్టర్ 28 వర్స్. యోబు గ్రంథము 28వ అధ్యాయం 28వ వచనం. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వము విడిచుటయే వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చింది. For years we have been listening, knowledge, wisdom, understanding. జ్ఞానము, వివేకము, గ్రహింపు గురించి మేము ఎన్నో సంవత్సరం నుంచి వింటూ వస్తున్నాం. And this comes only from the fear of the Lord. ఇవి 3 నా జీవితంలో ఉండాలంటే దేవుని భయం ఉన్నప్పుడే నాకు వస్తుంది. So God's fear helps us in all situations. అదే నా జీవితంలో దేవుని భయం ఉందంటే ప్రతి ఒక్క పరిస్థితిలో నాకు సహాయం చేస్తుంది. But there is a panic, as we have saw that one, what is fear, what is panicking and being anxious about the situation. So those situation, Bible says fear is a spirit. మేము చూసాము దేవుని భయం ఉండేది అది మంచిది. అది కాకుండా ఆందోళన, పరిస్థితి ఎలా ఉంటుందో, రాబోయే దినాలు ఎలా ఉంటాయి, ఇటువంటి భయం ఉంటే అది ఒక మంచిది కాదు. కానీ వాక్యంలో మేము చూసి ఉన్నాము భయము అనేది ఒక ఆత్మ. What in my life I have learned is that every negative words, negative thought, anything that is negative is not from the Lord. నేనేం నేర్చుకున్నానంటే ఏదైనా ఒకటి చెడు ఉంది నాకు వచ్చే ఆలోచన కానీ పరిస్థితి చూసినప్పుడు నేను భయపడే విషయం అయ్యొచ్చు, అది దేవుని నుంచి అయితే రాలేదు. And 2 Timothy chapter 1 and verse 7 very clearly says us. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనే ఇచ్చును గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. So we just saw what is fear. Fear is false evidences appearing to be real. మేము ఇప్పుడు చూసాం కదా భయము అంటే ఏంటి అంటే తప్పుడు ఆధారాలని నిజముగా అది కనిపించేలాగా చేసేది అది భయము. And fear is associated with 3 D's. భయము 3 అక్షరాల పదాలతో కూడా కూడి ఉన్నది. That is doubt, అనుమానము, depression, అది ఆందోళనకి ఆర్ ఆలోచనకి కృంగదీసే విషయం అవ్వచ్చు, and despair. నిరాశ. So that plays in our mind. It is a mind game. That is what the enemy plays. And word of the Lord, we have been listening from different situation and from the Adam and Eve and different examples the Lord has been teaching to us through his word, that how Satan plays a mind game and he creates these 3 D's in our mind and in our hearts. అపవాది నా హృదయంలో నా ఆలోచనలో ఈ ఒక క్రియలు చేసుకుంటూ నా మైండ్ గేమ్ ఆడతాడు. అలా ఆడి ఇది 3 పదాలు ఇప్పుడు ఏదైతే చెప్పినానో అది నా జీవితంలో వచ్చే విధంగా చూస్తాడు. How he creates doubts? He creates doubts by asking many questions. ఆ అనుమానం ఎలా వస్తుంది అంటే ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ఆ అనుమానం వచ్చే విధంగా That questions can be in different form. ఆ ప్రశ్నలు అనేక విధంగా ఉండొచ్చు. Because fear is related to different situation. It could be academic, it could be appearance related, it could be finance related, anything. భయము ఏ విధంగా రావచ్చు. ఆర్థిక పరిస్థితిని గుర్తు చేసుకున్నప్పుడు రావచ్చు, చదువు విషయంలో అవ్వచ్చు, అయ్యో నేను చూడడానికి మంచిగా లేదు కదా అన్న ఆలోచన కూడా భయం నాకు తీసుకుంది. But when I was thinking about these 4 letters of fear, నేను ఎప్పుడైతే భయం గురించి ఆలోచిస్తున్నానో, so opposite to fear is faith. దానికి అపోజిట్ ఏమంటే విశ్వాసం. భయానికి అపోజిట్ విశ్వాసం. In fear, what we see?
something that is not real, but it seems to be very real to us. భయంలో మేము ఏం చూస్తున్నాము? తప్పుడు ఆధారాన్ని అదేమో నిజము అన్నట్టు మేము చూస్తున్నాము. So, which is not there, but we see. అది లేదు కానీ అది మేము చూస్తాం. But what does the faith says? What is the definition? We all know Hebrews chapter 11 and verse 1 says. What is faith? హీబ్రూస్ 11th చాప్టర్ ఫస్ట్ వర్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువై ఉన్నది. So here we see what is faith. Faith is the things that we cannot see. విశ్వాసం అనేది మాకు కనిపించనిది. It's a confidence that what we hope for. అది విశ్వాసం అనేది మాకు ఒక నమ్మకం ఇస్తుంది, మేము ఏదైతే నిరీక్షిస్తున్నామో అది మా జీవితంలో జరుగుతుంది అని. Though it is not happening now, but we know for sure, it gives me assurance that someday it will sure happen. ప్రస్తుతం నా జీవితంలో అది జరగదు, కానీ నాకు ఒక నమ్మకము, కాన్ఫిడెన్స్ ఇస్తుంది, రాబోయే దినంలో ఆ మేలు నా జీవితంలో నేను చూస్తాను అని. And faith has 5 letters. విశ్వాసము, ఫెయిత్ ఇంగ్లీష్ లో అది 5 అక్షరాలతో కూడినది. So what I was thinking, fear has 4 letters, faith has 5 letters. So faith is stronger than fear. నాలో ఉన్న భయం కన్నా విశ్వాసంకి ఎక్కువ బలం ఉంది అని నేను గుర్తించాను. So why faith is so important? ఎందుకు మాకు ఫెయిత్ అనేది లేకపోతే విశ్వాసం అనేది ప్రాముఖ్యత్వం ఉన్నది? We have seen what is fear. We also have seen what is faith, and why that faith is so important in my life. మేము భయం గురించి చూసాము, విశ్వాసం గురించి చూసాము, అది మా జీవితంలో ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మేము చూసాము. Hebrews 11 and verse 6 gives us. హీబ్రూస్ 11th చాప్టర్ 6th వర్స్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా. Here are few things that we should really focus on. ఇక్కడ కొన్ని అంశాలు మేము చూద్దాము. Why faith is important? Because without faith it is impossible to please God. ఎందుకు విశ్వాసము అనేది మాకు చాలా అవసరం అంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుట అసాధ్యము. Because if I need to go to God, I must believe that He exists, He is alive, He listens, He understands, He cares. Everything, this all aspect I should understand. నేను దేవుని ఎదుకు వెళ్ళాలంటే దేవుడు ఉన్నారు, జీవించి ఉన్నారు, నన్ను అర్థం చేసుకుంటున్నారు అనేది నేను గుర్తుపెట్టుకోవాలి. And He rewards those who sincerely seek Him. ఎవరైతే దేవుడిని హృదయపూర్వకంగా వెతుకుతారో నమ్మకంగా వాళ్ళకి ఫలము దయచేయవారు. So we have seen what is faith. We also have seen why faith is so important. So how does this faith come? Is it a magical thing? Is it a instantly can happen? మేము భయం గురించి చూసాము, విశ్వాసం గురించి చూసాము. మరి విశ్వాసం అనేది ఒకే రోజులో ఒకే క్షణంలో వచ్చేదా? Let's see Romans chapter 10 and verse 17. రోమన్స్ 10th చాప్టర్ 17th వర్స్. రోమియోకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. Two things are here. Faith comes. So it gives me assurance. Yes, it comes. It is available for me. వినుట వలన విశ్వాసము కలుగును. విశ్వాసం అనేది నాకు దొరుకుతుంది, వస్తుంది, అది అందుబాటులోనే ఉంది. So how does it comes? ఎలా వస్తుంది విశ్వాసం అనేది? It comes by hearing through the word of Christ. వాక్యమును వినుట వలనే విశ్వాసము వస్తుంది. So over the years, Lord has been repeatedly through His word, words is keep on coming to us saying that vinuta shreshta, mata vinuta shreshta.
Obedience is better than sacrifice. Obeying his voice is good. Listening to his voice is very, very, very important for me. దేవుని మాట వినుట ఎంతో శ్రేష్టము అని మాకు లార్డ్ నేర్పిస్తూ వస్తున్నారు. So, what happens when the fear grips in my mind, in my heart, in my behavior? So, what happens? It will not let me remember what the word of the Lord says. ఒకవేళ నా హృదయంలో కానీ నా ఆలోచనలో కానీ నా ఒక్క ప్రవర్తనలో భయము ఉండిపోయిందంటే దేవుని వాక్యం నాకు గుర్తు చేసుకు విధంగా భయము చేయదు. So, what I would like to share my experience before coming to Baruch, how my situation was and how panicking was my situation. Even after coming Baruch also, it was there for few years. నా జీవితంలో నేను పొందుకున్న అనుభవ జ్ఞానం మీకు చెప్పాలని అనుకుంటున్నాను. బరుకు అకాడమీ వచ్చే ముందు ఎలా ఉంది, బరుకు వచ్చిన తర్వాత కూడా కొన్ని సందర్భంలో నాకు భయం అనేది ఎలా ఉంది అనేది మీకు చెప్తాను. So that situation in my life was very panicking, very anxious, very fearful, not knowing any way out of it. నేను ఏదైతే పరిస్థితి నా జీవితంలో చూస్తున్నానో అది ఎంతో భయం వచ్చేది, అది చూసినప్పుడు ఆందోళన కలిగించేది నాకు. And that was for my back situation. నాకు ఒక బ్యాక్ పెయిన్ ఉంది నేను బరుకు వచ్చే ముందు. It is a long story, but I'm not going to share. But I just want to focus on how was my situation. I was not even able to climb up one step up. చాలా ఉంది చెప్పడానికి, కానీ నేను క్లుప్తంగా చెప్తాను. నేను ఒక మెట్టు ఎక్కాలన్నా కూడా ఎంతో నాకు ఇబ్బంది కలిగేది. Means like that situation, if I think about it, I'm not focusing on that one. But that situation was like this. Many people used to say, okay, you have lost your job, you have lost everything, so no health, no wealth. చాలా మంది నా దగ్గర వచ్చి చెప్పేవారు, అయ్యో అన్ని నువ్వు పోగొట్టుకున్నావే, నీకు మంచి ఆరోగ్యం లేదు, మరి ఆర్థికంగా కూడా మంచి స్తోమతలో మీరు లేరు అని చెప్పేవారు. And my situation was there 24/7. I was with my belt. ప్రతిరోజు నేను బెడ్ మీదనే ఉండేదాన్ని, ఏ పని కూడా చేసుకోవడానికి నాకు అవ్వలేదు. But when Lord brought me to Baruch, I was so determined because I came with that hunger for the righteousness, that how to live a righteous life. How I was hungry for the word. I was really hungry to live according to what the word leaves, what the word says. నేను బరుకడానికి వచ్చినప్పుడు నేను ఎంతో ఆసక్తి కలిగి దేవుని వాక్య ప్రకారము నీతివంతుల్లాగా నేను జీవించాలి అని ఒక దృఢ నిర్ణయం నేను తీసుకున్నాను. So when I came, my focus was not that people should come, they should pray for me, nothing. I just was looking a solution in the word of the Lord, and Lord helped me get through it. నా దృష్టి మనుషులు చూడాలి, రావాలి, పలకరించాలి అని లేదు, కానీ నా దృష్టి అంతా దేవుని వాక్యం మీదనే ఉంది. And Exodus chapter 15 verse 26 was, very clearly, means the Lord was talking at one point when it had come. Exodus 15th chapter 26th verse. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడ అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. So before I could experience God's healing, Lord has something for me to do. నేను ఆ స్వస్థత పొందే ముందు దేవుడు ఒకటి చేయాలని అనుకుంటున్నారు అనేది నేను గ్రహించగలిగాను. These are the very, very important, means like repeatedly it is coming to us. Every day it is coming to us that I should love the Lord, I should focus on what instructions He is giving to me. I must follow it, obey it, and live according to it. ప్రతిరోజు మాకు వాక్యం ద్వారా లార్డ్ చెప్తున్నారు కదా, దేవుని మేము ప్రేమించాలి, విధేయత చూపించాలి, కట్టడాలను మేము అనుసరించి నడవాలి అనేది. And from bottom of my heart, I want to express my thanks to the Lord for healing me from that.
దేవుడికి నేను కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను. నా హృదయపూర్వకంగా నన్ను స్వస్థపరిచినందుకు. So why I'm telling this situation? Because there were times that I was not even able to climb, not even able to lift up 1 kg, anything of 1 kg, rice or 1 liter water bottle, nothing. ఒక సమయం ఉండే నేను ఒక్క కేజీది కూడా ఆ వెయిట్ ఏది కూడా నేను ఎత్తలేని పరిస్థితిలో నేను ఉన్నాను. But it's purely God's healing touch on my back that last 1.5 years. Without belt, I can move around, I can climb up, I can step down, I can carry how much ever heavy weight I'm able to climb, and it is purely His divine healing touch that which I have experienced in my ఈ life. స్వస్థత అనేది దేవుడి నుంచి నేను పొందుకున్నానని నేను చెప్పగలుగుతాను. దేవుడి నుంచి అది పొందుకున్నాను కాబట్టి ఇప్పుడు 1.5 సంవత్సరం అయింది. అది బెల్ట్ కూడా వేసుకోకుండా నేను అన్ని పని నేను చేసుకోగలుగుతున్నాను. Another panicking situation that I would like to share with you, it was in July 2018. ఇంకొక పరిస్థితి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అది కూడా ఒక ఆందోళన తీసుకుని వచ్చే పరిస్థితి. Very situation was like that. I'm not going into detail, but there was a situation that I had a very sleepless nights. ఎన్నో రోజులు మంచిగా పండుకోకుండా నిద్ర లేని రాత్రులు నేను గడిచాను. And during that time I developed high BP. అలా చేస్తున్నప్పుడు నాకు హై బీపీ కూడా వచ్చింది. And one of my doctor friends happened to visit my mom when she was admitted in the hospital. ఒక డాక్టర్ వైద్యుడు ఒక ఫ్రెండ్ ఉన్నారు. తను వచ్చి మా అమ్మని విజిట్ చేస్తున్నప్పుడు she just happened to see my previous BP records. తను ఒక 3-4 నెలల ప్రీవియస్ రిపోర్ట్ అన్ని చూడడం జరిగింది బీపీ. And as soon as she saw what she said, that Ravina, looking at this BP reading, any time you will get heart attack. తను నా రిపోర్ట్ చూసినప్పుడు తను చెప్పింది, రవీన ఇలా ఉంది కదా నీ పరిస్థితి, ఏ సమయంలో అయినా సరే నీకు హార్ట్ అటాక్ రావచ్చు అని చెప్పారు. So immediately you should start a BP medicine. ఇప్పుడు నుంచి నువ్వు బీపీకి కావాల్సిన ఆ ఒక మెడిసిన్ తీసుకోవాలని చెప్పారు. So she wrote that medicine. I also took it, but a kind of fear that had gripped. I knew the word, but at that time I didn't receive it. I just received what she had said, that all negative thoughts, negative words has gripped my mind, my heart, and it panicked me. నేను ఏ మెడిసిన్ తీసుకోవాలనేది కూడా రాసి ఇచ్చారు. ఆ సమయంలో 7 years బ్యాక్ నాకు వాక్యం తెలుసు, అయినా కూడా ఆ భయము అనేది నాలో ఉండిపోయింది. But Lord has continuously reminded, it's not how many verses, words that you know, but does that word know you? నేను ఇంకొకటి నేర్చుకునేది ఏమంటే, నాకు ఎన్ని వాక్యం తెలుసు అనేది కాదు, కానీ ఆ వాక్యానికి నేను ఎవరో తెలుసా. So 1 month continuously I took that BP medicine. నేను ఆ నెలంతా బీపీ టాబ్లెట్ నేను తీసుకున్నాను. And if at all I used to miss, because my focus never had been on the medicine. So if at all I missed to take that BP medicine, I used to get very panicked. ఒకవేళ ఒక్క రోజు ఒక బీపీ టాబ్లెట్ వేసుకుని మర్చిపోతే నాకు భయం, ఆందోళన అనేది వచ్చేది. So one night, midnight, it was maybe around 2:30 to 3 o'clock. ఒక రోజు రాత్రి అది 2:30 నుంచి 3 గంటల సమయంలో I had a pat on my back. ఎవరో వచ్చి నన్ను ఇలా పలకరించినట్టు నాకు And very soft whisper in my ear. నిమ్మలంగా ఎవరో వచ్చి నాతో మాట్లాడుతున్నట్టు నేను విన్నాను. And I hear, Ravina, get up. నాకు చెప్తున్నారు అనేది నేను సెన్స్ చేయగలిగాను. రవీనా లేవు. And read Jeremiah chapter 33 and verse 6. అక్కడ ఏం విన్నానంటే జెర్మయా 33:6 చదువు అని చెప్పింది నేను విన్నాను. జెర్మియా 33 chapter 6th verse. ఇర్మియా 33వ అధ్యాయం 6వ వచనం. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచదు.
When I hear this word, I just leaped from my bed. ఈ వాక్యం నేను విన్నప్పుడు నేను లేచి కూర్చున్నాను. I started jumping and I said, Lord, I received this word as a medicine. నేను ఎంతో ఆనందంగా ఎగిరి అన్నాను, ఈ వాక్యాన్ని నేను పొందుకుంటాను, నేను రిసీవ్ చేస్తాను అని చెప్పాను. And at that time, I cancelled every negative word that I have received from my doctor friend, and every negative word spoken by different people, I clear in the realm. నాకు వచ్చే ప్రతి ఒక్క నెగటివ్ ఆలోచన అవ్వచ్చు, మనుషులు చెప్పిన ప్రతి ఒక్క నెగటివ్ మాట అవ్వచ్చు, ప్రతిదీ ఆకాశ పరిధిని నేను క్లియర్ చేశాను. And I received this one and saying, Lord, your word is above doctor's prescription. ఈ వచనం నేను చదివిన తర్వాత నేనేం పలికానంటే, మీ యొక్క వాక్యము వైద్యులు ఇచ్చే ఆ ఒక్క మెడిసిన్ దానికన్నా గొప్పది. So it was the last time that I took BP medicine was in 2018. Till today, I have never taken that medicine. 2018లోనే నేను తీసుకున్నాను బీపీ టాబ్లెట్స్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా తీసుకునే పరిస్థితి అయితే రాలేదు. What this verse in it says, I will bring to it health and healing. Health and healing. ఇక్కడ వచనం ఏం చెప్తుందంటే, నేను నీకు ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించాను. And further it says that I will heal them and reveal to them abundance of prosperity and security. వారిని స్వస్థపరుస్తాను, వారికి సత్య సమాధానం సమృద్ధిగా బయలుపరుస్తానని కూడా చెప్పారు. And some other translation it says peace, abundance of peace I will give them. ఇంకా వేరే ట్రాన్స్లేషన్ చూస్తే అత్యధికమైన సమాధానం మీకు ఇస్తానని ఉంటుంది. So you might say, did you not ever get again BP headache after that? మీరు అనుకోవచ్చు, అది అయిన తర్వాత మరి ఎప్పుడు కూడా మీకు బీపీ రిలేటెడ్ ఆ హెడేక్ అనేది రాలేదా? Several times it came. చాలా సార్లు నాకు వచ్చింది. But my focus was never on this. No, it has gone from my body. It has no right to come back to my body. నా దృష్టి దాని మీద ఎప్పుడు కూడా లేదు. నేను ఎప్పుడు పలికేదాన్ని, అది నా నుంచి వెళ్ళిపోయింది, మరలా రాదు. Because why I am telling this one? Because Salome, my younger sister, also had a hypertension. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే, నా సిస్టర్, నా చెల్లికి కూడా ఈ టెన్షన్ వలన, ఆందోళన వలన బీపీ ఉంది. And she used to take very high doses of BP tablet. చాలా హై డోస్ ఉన్న టాబ్లెట్స్ ని, మెడిసిన్ ని మా చెల్లి తీసుకునేవారు. But having seen my experience that I have stopped, she during 2020, during Corona time, she said, if the Lord has done for my sister, will he not do it? He for sure he will do it for me too. నేను పొందుకున్న స్వస్థతని నా చెల్లి చూసి తను పలికింది, మా అక్కకి జరిగినప్పుడు దేవుడు నాకు కూడా చేస్తారు కదా అని చెప్పి 2020లో లాస్ట్ తను టాబ్లెట్ తీసుకుంది. And it was the last that she took tablet. Till today she has never taken tablets, BP tablets. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా టాబ్లెట్ తీసుకోలేదు. So you might say, okay Ravina, that your situation is different, my situation is different, my health concerns are different. But what I want to say, no matter how big, complicated health concern or finance related situations that seems very fearful, panicking, but only one solution for us is the word of the Lord. అనొచ్చు, మీకు వచ్చిన స్వస్థత వేరే, నేను ఫేస్ అయ్యేది వేరే, మీకు జరిగే పరిస్థితి వేరే, నా లైఫ్ లో జరిగే పరిస్థితి వేరే, కానీ ప్రతి ఒక్క పరిస్థితికి దేవుని వాక్యం ఉన్నది. And Lord, in his word, keep on telling us, it is not the healing to your sicknesses, but your faith also needs healing. స్వస్థత అనేది మీకు ఆరోగ్యానికి రావాల్సింది, మీ యొక్క అనారోగ్యానికి రావాలని కాదు, కానీ మీ యొక్క విశ్వాసానికి ఆ స్వస్థత కావాలి అని లార్డ్ చెప్పారు. So I thank you, Lord, for helping me to take his word at, means what he says, take it at that point and exercise in my life. దేవునికి కృతజ్ఞత చెప్పాలనుకుంటున్నాను, ఎందుకంటే వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు అది నేను రిసీవ్ చేసుకుని అది ప్రాక్టీస్ లో పెట్టే విధంగా లార్డ్ చేశారు దానికోసం. So these are the only two different examples that I have said,
but there are many panicking situations that one after another I have experienced in my life, but that also helped me to check myself. Is it Lord has given or I have brought it? ఇప్పుడు మీరు ప్రస్తుతానికి మీ ముందు రెండే పరిస్థితులు నేను పెట్టి ఉన్నాను. కానీ అనేక పరిస్థితులు నా జీవితంలో నేను చూస్తున్నాను. అప్పుడు నేను పరీక్షించుకున్నా, ఇది దేవుని నుంచి వచ్చిందా? లేదా ఇది నాకు నేనే తెచ్చుకునిందా అని. So we have seen what is word panic. Panic is related to fear. So what is fear? We have seen it is false evidences appearing to real. It is not real, but it says, oh, what will happen? How will you live? Will it be able to overcome? Many different things. ఇప్పుడు వరకు మేము చూసాము ఆందోళన అంటే ఏమంటే అది ఒక భయము అని. భయము అంటే ఏంటి అంటే ఆ తప్పుడు ఆధారాన్ని చూసినప్పుడు అది నిజం అని కనిపిస్తుంది. అది అయ్యో అవుతుందో లేదో, దీని నుంచి నేను అధిగమిస్తానో లేదో అన్న ఆలోచన కూడా నాకు అది భయంకి తీసుకుని వెళ్తుంది. So how can we overcome the fear? మరి భయాన్ని నేను ఎలా అధిగమించాలి? Because we have seen 2 Timothy 1 and verse 7 very clearly says that Lord has not given me a spirit of fear. 2 తిమోతి 1:7 మేము చూసాం కదా, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చున్నారు కానీ పిరికి తన ఆత్మ ఇవ్వలేదు అని వాక్యం చెప్తుంది. So how can I overcome? నేను భయాన్ని ఎలా మరి దాన్ని అధిగమించాలి? Of course, His word is the only way for me to overcome. దేవుని వాక్యం ద్వారానే నేను దాన్ని అధిగమించవచ్చు. But we have seen how the King David had experienced a number of panicking situation from his very close friends, his colleagues, his own family members, but he knew the secret how to overcome that fear. దావీదు మహారాజు గారి జీవితం మేము చూసినప్పుడు ఎన్నో పరిస్థితులు, భయపడే పరిస్థితులు, ఆందోళన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ కొడుకు నుంచి రావచ్చు, వాళ్ళ స్నేహితుల నుంచి రావచ్చు, అతనితో పాటు వాళ్ళతో ఉన్న వాళ్ళతో కూడా వచ్చినా సరే ఎలా బయటికి రావాలి అన్న ఆ ఒక సీక్రెట్, ఆ మర్మము అనేది దావీదు మహారాజుకి తెలిసింది. Psalms 56 verse 3 very clearly says that he says, when I am afraid, I'll put my trust in you. కీర్తనలు 56:3 నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. So this verse very clearly tells us how can I overcome the fear? By trusting in the Lord. ఈ వాక్యం మాకు చెప్తుంది భయమును నేను ఎలా అధిగమించాలి అంటే దేవుని మీద నేను ఆధారపడి ఆశ్రయించడం వల్ల నా భయం నుంచి బయటికి రావచ్చు. So when we trust in the Lord, it may sometime that answer may come today, it may not come for years, it may not come, but I need to keep on trusting in the Lord. నేను దేవుని మీద ఆధారపడినప్పుడు, ఆశ్రయించినప్పుడు నాకు అప్పటికప్పుడే ఇమీడియట్ గా నాకు ఆన్సర్ రావచ్చు, సమాధానం రావచ్చు, లేదా సంవత్సరం అయినా కూడా మాకు సమాధానం రాకుండా ఉంటుంది. But what we have seen, 3 D's are related to fear, but faith will have the confidence. Faith helps us to focus on God, not on the situation. ఇంతకుముందు మేము చూసాం కదా, అది నిరాశ తీసుకుని వస్తుంది, భయం అనేది మమ్మల్ని కృంగతీస్తుంది అనేది 3 అంశాలు మేము చూసాము. కానీ విశ్వాసం విషయం వచ్చేసరికి అది నాకు ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. కీర్తనల గ్రంథము 23:4 గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యేందుకు నీ దొడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. One more example that we have seen in Joseph's life, that how did he overcome the fear? Being positive with every situation. He never retaliated. He never focused on revenge, taking revenge, but he remained positive. ఇంకొక ఉదాహరణ మేము చూద్దాము. యోసేఫ్ ఎలాగా తను లైఫ్ లో ఆ ఒక భయంని ఓవర్కమ్ చేశారు, అధిగమించారు. ఎవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకి చెడుకి చెడు చేయకుండా ఆ ఒక మంచి మనస్తత్వము, పాజిటివ్ ఉండడం బట్టి తను ఆ భయాన్ని అధిగమించగలిగాడు. So Genesis chapter 15 and verses 19 to 21, it helps us. Genesis 50th chapter 19, 20, 21.
ఆదికాండము 50 అధ్యాయం 19 నుంచి. యేసేపు భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలు బ్రతుకుచున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. So he is encouraging his brothers. Do not fear. Don't remember what you have done. But here he is pursuing peace. He is not going after fight or retaliating or having any bitterness against them. But he is being positive. No. Why are you feeling like that? Why are you feeling afraid? ఇక్కడ యేసేపు వాళ్ళ అన్న వాళ్ళని చూసి చెప్తున్నారు, అక్కడ ప్రోత్సహిస్తున్నారు, భయపడకండి నేనేం చేయను అని మంచి మనస్తత్వంతో అక్కడ మాట్లాడడం మేము చూస్తున్నాం. So by being trusting in the Lord, having confidence in him, and by having positive attitude as Joseph, we can overcome this fear. భయం మేము ఎలా అధిగమించవచ్చు అంటే దేవుని మీద నేను ఆధారపడుతూ ఆ కాన్ఫిడెన్స్ ఆ నమ్మకం దేవుని మీద పెడుతూ ఆ మంచి మనసాక్షి అంటే పాజిటివ్ గా ఉంటూ నేను భయం నుంచి బయటకు రావచ్చు. We have been learning through the word that no matter what situation comes, remain calm. వాక్యం ద్వారా మేము నేర్చుకుంటూ వస్తున్నాం కదా, ఎటువంటి పరిస్థితి అయినా సరే నిమ్మలంగా ఉండు, సైలెంట్ గా ఉండు, మౌనంగా ఉండు అనేది మేము నేర్చుకుంటాం. Psalms 46 and verse 10 very clearly helps us. Psalms 46th chapter 10th verse. కీర్తనల గ్రంథము 46 అధ్యాయం 10 ఊరుకుండుడి, నేనే దేవుడినని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. Here be still and know that I am God. ఇక్కడ వాక్యం చెప్తుంది ఊరుకుండి నేనే దేవుడని తెలుసుకోండి అని చెప్తుంది. This just reminds me of Shunammite women. So situation is what? Panicking situation. She lost her son, but she is not afraid of that situation. She is just being still, quietly, without telling anybody. She is going to the prophet. ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు షూనమైట్ ఉమెన్ స్త్రీ గుర్తొచ్చింది. ఎందుకంటే పరిస్థితి చూస్తే ఆందోళన, భయపడే పరిస్థితి, కానీ అక్కడ కూడా ఎక్కడ కూడా భయపడకుండా కొడుకు చనిపోయినా కూడా కొడుకుని తీసుకొని ప్రవక్త దగ్గర వెళ్ళింది, కానీ ఎవరితో చెప్పలేదు. Exodus 14:13-14 very familiar verse for us. నిర్గమకాండము 13-14 ఇది మాకు ఎన్నోసార్లు మేము ఆ వచనం చూసి ఉన్నాము. నిర్గమకాండము 14 అధ్యాయం 13 అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పును. This reminds me of the situation in October 2023. అక్టోబర్ 2023లో జరిగిన ఒక పరిస్థితి నాకు గుర్తు చేశారు. My mom had a panic attack, asthmatic attack. మా అమ్మకి అస్తమా అటాక్ అయింది. And it was in the midnight. అది రాత్రి వేళలో. And I am telling mommy, we will call prophets, we will go to hospital, we'll see, because we know that how much she was struggling, and that was an attack. Very clearly me and Salome could know. ఆ పరిస్థితిలో నేను చెప్తున్నాను మా తల్లికి, మేము ప్రవక్తలతో మాట్లాడదాము, హాస్పిటల్ వెళ్దాము అని. అక్కడ మేము చూడగలుగుతున్నాం ఎంత వాళ్ళు అక్కడ వేదన అనే తనది. So Salome is holding her both the hands. I am at her feet. Both of us, we are with the prayer oil, and we just say, Lord, her life is in your hand. We are not discouraged or what will happen, how will happen. And looking at mom's strong willpower, what was a great encouragement for us. అక్కడ మా తల్లికి అలా జరిగినప్పుడు నేను నా చెల్లి వాళ్ళ చేయని కాళ్ళని పట్టుకొని చుంటూ ప్రేయర్ చేస్తూ ప్రేయర్ ఆయిల్ అంటిస్తూ ఉన్నప్పుడు, లార్డ్ మా తల్లి యొక్క ప్రాణం నీ చేతిలో ఉంది కాబట్టి అది మీకు తెలిసి ఏం జరుగుతుందో అని చెప్పినప్పుడు మా మమ్మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ చూసి మాకు ఎంతో సంతోషం అనిపించింది.
And by morning, how that night we spent only with God's help, we were able to pass that night. దేవుని యొక్క సహాయం ద్వారానే ఆ ఒక్క రాత్రి మేము గడపగలిగాము. And next day morning till 1 o'clock means like she is not in a condition to go to the hospital because no strength in her body. మధ్యాహ్నం 1 o'clock వరకు కూడా తను హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలన్నా రావడానికి తన బాడీ సపోర్ట్ చేయడం లేదు. So with the prophet's counsel, we took her to the hospital. ప్రవక్తల మాట ప్రకారము హాస్పిటల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. So I took her directly to emergency ward. ఎమర్జెన్సీ వార్డ్ తీసుకుని వెళ్ళడం జరిగింది. Looking at her situation, that doctor on duty say, you have brought dead body, take this back home. తన పరిస్థితి చూసినప్పుడు అక్కడ ఉన్న వైద్యులు చెప్తున్నారు, చనిపోయిన వాళ్ళని మీరు ఎందుకు పిలుచుకుని వచ్చారు, తీసుకుని వెళ్ళిపోండి, ఇంటికి పిలుచుకుని వెళ్ళండి అని చెప్పారు. But for me, I see my mom can see, she can talk, she is able to breathe. I said, I didn't take that word. I said, doctor, if the patient has come to at your door, you do whatever you can do. Rest, her life is in his hand. వైద్యులు అలా చెప్పిన తర్వాత కూడా నేను నా కంటి ద్వారా నేను చూడగలుగుతున్నాను, మాట్లాడగలుగుతున్నారు, శ్వాస పీల్చుకోగలుగుతున్నారు. అప్పుడు వైద్యులకి ఒకటే చెప్పాను, మీ వరకు ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు మీ పని మీరు చేయాలి, మిగతాది దేవుడు చూసుకుంటారు. And with that, they have taken her. But even that situation, I didn't even have a thought to call my brothers, call my sisters, siblings, nobody. I just called to prophet and said, this is the situation. అటువంటి పరిస్థితుల్లో కూడా మా ఇంటి వాళ్ళకి ఎవరికి కూడా నేను ఫోన్ చేసి ఏమైనా జరిగింది అని భయపడాలని కూడా రాలేదు. నేను నా ప్రవక్తలకి చెప్తూ వెళ్ళాను ఏం జరుగుతుందో అని. What Lord has been teaching is faith is not what we see now, but it gives us the confidence that it is not been seen what will happen. But fear, what it does, fear grips and it helps us to, it leads us to focus on the present situation. విశ్వాసం అనేది ఇప్పుడు కనిపించదు, అదృశ్యమైనది, కానీ అది నిరీక్షణ తీసుకొని వస్తుంది. అది భయము అనేది అక్కడ నిజమైనది కాదు, కానీ పరిస్థితిని చూసి ఆ ప్రెషర్ ఫీల్ అయ్యేలాగా చేసేది భయం ఒక పని. But overcoming that fear, I could sense everywhere. I can hear that someone is walking with me, going ahead of me, around me. I can sense the Lord's presence even in the midst of that panicking situation. అటువంటి ఆందోళన సమయంలో కూడా దేవుడు నా ముందు ఉన్నది, దేవుని యొక్క సన్నిధిని నేను అక్కడ చూడగలిగాను. This too shall pass, Lord. ఇది కూడా గతించిపోను గాక అని పలికి. You have helped me in the past, you will help me now also. గతంలో మీరు సహాయం చేసి ఉన్నారు, ఇప్పుడు కూడా మీరు చేస్తారు. So I am thankful to you even in this situation. ఈ పరిస్థితుల్లో కూడా నేను మీకు కృతజ్ఞత కలిగి ఉంటాను లార్డ్ అని చెప్పాను. So how can we overcome the fear? We have been seeing this one, and one of this one is that be still, don't get panic, don't get in Telugu we say gabra gabra. ఇంకొక విధంగా ఎలా నేను భయపడకుండా ఉండాలి అంటే, దేవుడు యుద్ధం చేస్తారని నేను మౌనంగా నిలబడాలి, దాని ఊరుకనే ఉండాలి. So he says, do not be afraid, stand still and watch the Lord rescue you today. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరుకనే ఉండవలెను అని ప్రజలతో చెప్పాను. So when I do what God wants me to do, remaining, he takes care. దేవుడు నాకు ఏం చేయాలో నా మీద అనుకుంటున్నా, నేను అది చేసినప్పుడు మిగతాది దేవుడే చూసుకుంటారు. Another point that we can see in Philippians chapter 4 and verse 6 to 7, that do not be anxious about anything. Philippians 4th chapter 6th and 7th verse. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 and 7 వచనం. దేనిని గూర్చి చింతపడకుడి, గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. So being not anxious, but being thankful to him, no matter what situation, as First Thessalonians also
5:18 also says that in all situation, in all circumstances, you give thanks to the Lord because that is God's will for us. దేని గురించి కూడా మేము చింతపడకుండా అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి అనేది లోడ్ మాకు నేర్పించారు. అది మొదటి తెస్సలోనియన్ రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో కూడా రాసి ఉన్నది. 1 Thessalonians 5th chapter 18th verse. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞాస్తుతులు చెల్లించడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము. 2nd Chronicles chapter 20 verse 15 and 20. 2nd Chronicles 20th chapter 15 and 20. రెండవ దిన వృత్తాంతములు 20వ అధ్యాయం 15 మరియు 20వ వచనములు. యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. N number of times Lord has been sending this verse for us, that do not be afraid, do not be dismayed at any situation. ఎన్నోసార్లు దేవుడు మనకు వాక్యం ద్వారా మాట్లాడినారు, భయపడకుడి, జడియకుడి అని. Because battle is not ours but it is God's. యుద్ధం చేసేది మీరు కాదు, కానీ యెహోవానే మీ పక్షంలో ఉండి యుద్ధం చేస్తారు. My situation, what I go through may not be the same what you all are going through. నా జీవితంలో నేను చూసిన పరిస్థితులు అది మీరు కూడా మీ జీవితంలో కూడా జరుగుతుంది అని నేను చెప్పడం లేదు. But fear is for sure one or other form grips and makes us panic. భయము అనేది ఒక్క విధంగా కాకపోతే ఇంకొక విధంగా అందరి జీవితంలో వస్తుంది అనేది మేము చూసాం. So next question is there, Lord have shown us the way out of how to come out of that fear. But how he has not only brought me out of that panicking situation, but he also gave me his peace that passeth all understanding. The peace not as the world gives. When we go through different situations, people come, visit, encourage us, tells us, they talk for some time. Their words are for seconds it is there. But the peace, that inner peace that comes from the Lord, we cannot even express with our word. సమాధానము భయము నుంచి ఎలా బయటకు రావాలని ఇంకొక పరిష్కారం లార్డ్ మాకు నేర్పించారు వాక్యం ద్వారా. ఏమంటే, భయము బయటకు రావాలని లార్డ్ మాకు తన సమాధానం మాకు ఇచ్చినారు. దేవుడు ఇచ్చిన సమాధానము మా హృదయముకి, మా తలంపులకి కావలై ఉంటుంది. మనుషులు వచ్చి మాకు పలకరించి మాకు ధైర్యం ఇస్తారంటే అది కొంతవరకే, కానీ దేవుడు ఇచ్చే ఆ ధైర్యము, అది సమాధానము నిరంతరం మా జీవితంలో ఉంటుంది. So who will have his peace? ఎవరికి ఆ సమాధానము దొరుకుతుంది? Let's read Proverbs chapter 1 and verse 33. సామెతలు 1వ అధ్యాయం 33వ వచనం. నా ఉపదేశము అంగీకరించు వాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండు. In Proverbs chapter 3 verse 25, what did we see? Do not be afraid, do not be panicked of any sudden situation. సామెతలు 3వ అధ్యాయం 25వ వచనం. అకస్మాత్తుగా భయము కలిగినప్పుడు, దుర్మార్గులకు నాశనము వచ్చినప్పుడు నీవు భయపడవద్దు. But here the Lord's word, what it is saying, how will I have that peace? It will bail me out of fear. At the same time, it will give me his peace. ఇక్కడ పరిస్థితి వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటకు రావాలంటే లార్డ్ మాకు నేర్పిస్తున్నారు వాక్యం ద్వారా. ఏమంటే, అది నాకు ఆ భయం నుంచి కూడా బయటకు తీసుకుని వస్తుంది, దేవుని యొక్క సమాధానాన్ని కూడా నాకు ఇస్తుంది. So here only those who listen to him will have these 3 blessings. ఎవరైతే దేవుని యొక్క మాటను వింటారో వాళ్ళకి ఈ 3 ఒక ఆశీర్వాద వచనము వాళ్ళకి వర్తిస్తుంది.
So again and again, only one thing is stressed for us. Mata vinuta shreshtam. Obeying his voice is good than sacrifice, better than sacrifice. So when I love the Lord, when I love His word, definitely I will obey, no matter what situation is there. దేవుని మాట నేను ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించినప్పుడు ఎటువంటి మాట దేవుడి ద్వారా నాకు వచ్చినా నేను దానికి విధేయత చూపిస్తాను. Let's examine ourselves. మిమ్మల్ని మేము పరీక్షించుకుందాము. What fear is gripping me right now? ప్రస్తుతం మమ్మల్ని మేము పరీక్షించుకుందాం. ఎటువంటి భయమో నాకు కలిగి ఉన్నా, నేను భయంలో ఉన్నాను. I might say that I don't have any fear, నేను చెప్పొచ్చు నాకు ఎటువంటి భయం లేదే. but there are some situations we cannot even express to anybody. కానీ కొన్ని సందర్భంలో మేము ఎవరికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు కూడా మన లైఫ్లో But the ఉంటాయి. Lord knows every details of it. కానీ నేను ఏ విషయంలో భయపడుతున్నాను అన్న ప్రతి ఒక్క విషయము దేవుడికి తెలుసు. Only how can I replace that fear? By having faith in the Lord. How does that faith comes? Faith comes by hearing, and hearing His word of Christ. నాకు భయం నుంచి బయటికి ఎలా రాగలుగుతాను? విశ్వాసం ఉన్నప్పుడు భయం నుంచి బయటికి రాగలుగుతాను. విశ్వాసము ఎలా వస్తుంది? వినిట వలన విశ్వాసం Why వస్తుంది. that faith is so important for me? Because without that I cannot please the Lord. ఎందుకు విశ్వాసము నాకు ఇంపార్టెంట్, అది ప్రాముఖ్యం అంటే విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. So that faith I need to exercise. I will exercise, and that is what my determination is. విశ్వాసముని మేము అనుదిన మా జీవితంలో అది మేము ప్రయత్నించాలి, ప్రాక్టీస్ లో పెట్టాలి. అది నేను తీసుకున్న నిర్ణయం. Few blessings that I would like to leave from the verses, that is John chapter 16 and verse 33. జాన్ 16th chapter 33. యోహాను 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీకు చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను. Isaiah chapter 54 verses 4 and 5. ఐజియా 54th chapter verses 4 and 5. యెషయా 54వ అధ్యాయం 4 and 5 వచనములు. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లేదు, నీవు నీ బాల్య కాలపు సిగ్గును మర్చుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనువు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతికి యెహోవా అని ఆయనకు పేరు. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. Here with these verses, Lord is keep on telling, I will give you my peace. Do not be afraid. Take heart. Take heart means don't be discouraged. Don't be dismayed. Don't be panicked. Don't be anxious about what you're facing. But here I am. I give my peace. That peace not as the world gives. ఇక్కడ వాక్యం ద్వారా లార్డ్ మాతో ఏం మాట్లాడుతున్నారంటే, భయపడకండి, ఆందోళన పడకండి, పరిస్థితిని చూసి ఏం జరుగుతుందో అని అనుకోద్దండి, నేను మీకు సమాధానాన్ని ఇస్తాను, ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు. Next verse it says about the widowhood and will not remember anymore. As a widow, a single mother taking care of the children might be very challenging. భర్త లేనప్పుడు పిల్లల్ని చూసుకునేది చాలా కష్టకరమే. She may not be able to tell. It is a fear. Okay, how will I meet my needs? How will I take care of everything? Their education, their career, their marriage, everything. She might be having different fear. But the Lord says, fear not, for you will not be ashamed. భర్త లేనప్పుడు భార్యకి ఎన్నో విధముగా భయం ఉండొచ్చు. పిల్లలు చూసినప్పుడు వీళ్ళ విద్యాభ్యాసంకి డబ్బులు లేవు కదా అని రావచ్చు, వాళ్ళ వివాహం ఎలా జరిగించాలో అని రావచ్చు, అనేక విషయముగా భయం రావచ్చు. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళకి చెప్తున్నారు, భయపడకుడి. Many times people have told, not only in but somewhere in outside also, they have expressed their fear for me and Salome. They say, you are not married, how will you manage? How will you take care of your things? People have expressed their with a positive way only.
బయట ఉన్నప్పుడు ఇక్కడ వచ్చే ముందు చాలా మంది మమ్మల్ని చూసినప్పుడు, "అయ్యో! మీకు వివాహం జరగలేదే, నీకు మీ చెల్లికి మీరు ఎలా మరి మీ జీవితంలో కావాల్సిన అవసరతలు మీరు పూర్తి చేసుకుంటారు" అని మంచి మనస్తత్వంతోనే చెప్పి ఉన్నారు. But Lord always have encouraged me with this word that your maker is your husband. నిన్ను సృష్టించిన దేవుడే నీకు భర్తై ఉన్నారు. And Lord also have taught us ultimately for all of us Christ is the only our husband. దేవుడు మాకు ఎన్నోసార్లు నేర్పించారు. మా అందరికీ యేసుక్రీస్తు ప్రభువారే భర్తై ఉన్నారు. One more verse that as a blessing that I would like to read is Hebrews chapter 10 verse 35 and 36. హీబ్రూస్ 10th చాప్టర్ 35 and 36. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35 మరియు 36. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఉరిమి అవసరమై ఉన్నది. Looking unto Jesus, focusing on him, not on my present situation. దేవుని మీద ఫోకస్ చేయండి కానీ పరిస్థితుల మీద కాదు అని చెప్పడం జరిగింది. We have to keep on keeping our eyes on Jesus, the champion who initiates the perfects and perfects our faith. ఈ దేవుని మీదనే దృష్టి పెట్టి మా ఒక గమ్యాన్ని మేము అక్కడ ముట్టాలి అని వాక్యం చెప్తుంది. And lastly, I would like to say that once again, take this one, Philippians chapter 6 and 7, 4, chapter 4, verse 6 and 7. ఫిలిపియన్స్ 4th చాప్టర్ 6 and 7. ఫిలిపియులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6 మరియు 7 వచనములు. దేనిని గూర్చియు చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనము చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. So I am very determined that I will not let any fear, anxiety, panic rule my life. నేను గట్టిగా ఒక నిర్ణయం తీసుకుని ఉన్నాను, భయం అనేది నా జీవితంలో అది ఏలకూడదు అని. Any false evidences, that fear which we have seen, any false evidences which is appearing real to me, I will not let that rule. భయం గురించి చూసాం కదా, తప్పుడు ఆధారం తీసుకుని వచ్చి అది నిజమే అని కనిపించే విధంగా ఉంటుంది, అటువంటిది నేను నమ్మను. But by the peace of the Lord and not by the peace of this world. దేవుని ఇచ్చే సమాధానం మీద నన్ను దృష్టి పెడతాను కానీ ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు. But the peace of the God that passeth all understanding. Why this situation happening? Why it has come? I do not understand certain situations, but that the peace that passeth all understanding, God's peace, helps me to understand it, why it has come. And even there is no answer also, I can just be at peace. That I cannot express it. దేవుడు ఇచ్చే సమాధానము ఎలా ఉంటుందంటే అన్ని విషయాన్ని గ్రహించే విధంగా చేస్తుంది. ఒకవేళ నాకు ఏం జరుగుతుందో అని తెలియకపోయినా దేవుని యొక్క సమాధానం నిరంతరం నాలో ఉంటుంది, అది నేను వర్ణించలేను కూడా. So may the God of peace, continue to rule our heart and our mind, so that we will listen to what he wants to say and not the lies of the devil that grips fear and creates panic in our situation, in our heart. సమాధానకర్త అయిన యెహోవా మమ్మల్ని ఏలును గాక. మా హృదయానికి మా ఆలోచనకి దేవుని సమాధానం ఉండాలి కానీ భయము ఆందోళన